మైదానంలో ఈ ర్యాలీ జరగబోతుంది. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నారని సన్నిహితులు అంటున్నారు. ఏఐసిసి తరపున ఏర్పాట్ల పర్యవేక్షణ కూడా జరుగుతుంది. ఇవాళ ఉదయం ఏఐసిసి సెక్రటరీస్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఈ సాయంత్రం ఏఐసిసి ప్రధాన కార్యదర్శుల మీటింగ్ కూడా ఉండబోతుంది. అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా పక్కన ఉన్న హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల నుంచి పబ్లిక్ను తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం మనతో ఏఐసిసి సెక్రటరీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావు గారు, ఇవాళ మీటింగ్ కూడా జరిగింది, మీ ప్రధాన కార్యదర్శి సమక్షంలో మీటింగ్ కూడా జరిగింది. మీటింగ్లో ఏర్పాట్ల గురించి ఎటువంటి చర్చ జరిగింది? ఎంతమంది ర్యాలీకి అటెండ్ కాబోతుంది? చూడండి, ఇవాళ మీటింగ్లో ఏకే అంతోని గారు, మోతీలాల్ వోరా గారు, దిగ్విజయ్ సింగ్ గారు, దాంతో పాటు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి సెక్రటరీలు పిలవడం జరిగింది. అందులో క్లియర్గా చెప్పారు ఏమిటి, మనం ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతున్నది, ఈ ర్యాలీకి సెక్రటరీస్ మీరందరూ కూడా వచ్చినటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఏ రాష్ట్రం మీరు ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రాలు కానీ మీ సొంత రాష్ట్రాల నుంచి వచ్చిన జనాన్ని కూడా చూడాలి అనే మాట చెప్పడం జరిగింది. అప్పుడు చాలామంది ఒక్కొక్క సజెషన్ ఇచ్చినప్పుడు నేను అన్నాను, సార్ ఇది ఒక మంచి ఉద్యమం, ఇది ఇవాళ రైతులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే నేను తెలంగాణ జిల్లాలలో 2 జిల్లాలు మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏమైందంటే రైతులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవం వాళ్లకు ఏంటి, గతంలో ఉన్న అనుభవం ఆనాడు స్పెషల్ ఎకనామిక్ జోన్లో భూములు తీసుకొని మన రాష్ట్రానికే చెబుదాం 600 స్పెషల్ ఎకనామిక్ జోన్లు అయితే 100 స్పెషల్ ఎకనామిక్ జోన్లే ఈనాడు ఇండస్ట్రీ నడుస్తున్నది. మిగతా 500 స్పెషల్ ఎకనామిక్ జోన్ అట్లనే ఉంది, ఆ ల్యాండ్ అట్లనే ఉంది. రైతులకు మాత్రం ఇబ్బంది కలుగుతుంది. రైతు అక్కడ వ్యవసాయం చేస్తలేడు. అది కాక ఇంకో మాట ఏం తెలిసిందంటే నాకు షాద్నగర్లో అక్కడ ఒక 300 ఎకరాలు ఒక ఇండస్ట్రీకి తీసుకున్నారు. అక్కడ ఉండే రైతు నేను పోయినప్పుడు అన్నాడు, అయ్యా నాది కూడా ఒక 30 ఎకరాల భూమి దాంట్లో పోయింది, ఉద్యోగం ఇస్తానని ఇంతవరకు ఉద్యోగం గతి లేదు, ఏం లేదు. వాళ్ళు ఇచ్చినా ఏం చేస్తారు, ఒకటి ఇస్తారు. నాకు 4 పిల్లలు ఉంటే 3 పిల్లలు ఏం కావాలి, కనుక మేము మా బతుకుదేరు ఓన్లీ వ్యవసాయం మీదనే, మాకు వేరే పని శాత కాదు, మేము పని చేస్తే ఇదే వ్యవసాయం మీదనే బతుకుతాం, మా తాత ముత్తాతల నుంచి ఇదే బతుకుతున్నారు, మా కుటుంబ సభ్యులు దీంతో జీవిస్తున్నారు, ఈసారి మాత్రం భూమి ఇచ్చే సమస్య లేదు, ఎందుకు ఇవ్వాలి భూమి, అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటాం. రైతుల నుంచి రెస్పాన్స్ ఉందంటారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెస్పాన్స్ ఉందా? చాలా బాగా ఉన్నది. నేను దానికి చెప్పిన అప్పుడు అన్నా, సార్ చాలా బాగున్నది. అందుగురించే నేను ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే 1 డే హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా అనుకోకుండా షార్ట్ పీరియడ్లో పెట్టినా మంచి స్పందన ఉన్నది. ఆ తర్వాత నేను జిల్లాలో తిరిగినాక నాకు ఒక మంచి ఆలోచన ఏమొచ్చిందంటే ఈ ఇష్యూ మీద రైతులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గతంలో చేస్తున్నటువంటి కార్పొరేటు, గతంలో చేసినటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు తీసుకుంటాము అంటున్నారు. అయినా సోనియా గాంధీ గారు ఒక మంచి పని చేసిండ్రు. యూపీఏ బ్రిటిష్ కాలం నాడు ఉన్నటువంటి ఏదైతే 1884లో ఉన్న చట్టాన్ని మార్చి అప్పుడేమో ఏ భూమి అన్నా తీసుకోవచ్చు, ప్రభుత్వం తలుచుకుంటే ఏ భూమి అన్నా అడిగే అవసరం లేకుండా అలాంటి చట్టాన్ని పక్కకు పెట్టి ఇవాళ కొత్త చట్టం తీసుకొస్తే మళ్ళా పూర్వకాలం ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యం తేవడానికి ఏదైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుందో దానికి మేము పూర్తి వ్యతిరేకం. దాని గురించి మేమేమంటున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేదు. రామలీలా మైదాన్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అడ్రస్ చేసేసి ఊరుకుని కాదు, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో హెడ్ క్వార్టరే కాకుండా జిల్లాల మండల లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్లు పెట్టాలి, ధర్నాలు చేయాలి. అప్పుడు ప్రజలు అప్రమత్తం. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో అకాల వర్షం వచ్చింది. నేను నిన్న పోయినప్పుడు దీనితో పాటు అకాల వర్షాన్ని టమాటా చూశాను, ఉల్లిగడ్డ చూశాను. రెస్పాన్స్ దేశవ్యాప్తంగా అయితే బాగుందంట. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ సంవత్సరంన్నరగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావడానికి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగవడానికి ఈ ఉద్యమం
ఏదైతే మీరు భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో ఇది ఒక సంజీవన్లా మీకు ప్రాణం పోసేందుకు ఉపయోగపడుతుందంటారా? ఇది ఒక ఇష్యూ. హలో, ప్రజలకు ఉపయోగపడేది ఒక ఇష్యూ ఉండి వాడు బాధలో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోతే రైతులు సంతోషపడతారు, మనకు మంచి రెస్పాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే ఏ రైతు కూడా ఇవాళ రైతే దేశానికి వెన్నెముక అన్నాడు. జై జవాన్ జై కిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రి ఆలోచన కానీ, ఇందిరాగాంధీ ఆ రోజులలో భూ సంస్కరణ అమలు చేయడం కానీ, బ్యాంకు రుణాలు కానీ, అదేవిధంగా ఇవాళ రైతులు ఏమంటున్నారంటే, అయ్యా మేము గతంలో ఇచ్చినాం కానీ ఎక్కడ కూడా ఏదో ఒక ఉద్యోగానికి మా భూమి తీసుకోవడం, మా పొట్ట కొట్టడం మేము కాదు. ఒక లంబడం ఏమన్నదంటే, అయ్యా నేను చెప్తున్నా, నా భూమి తీసుకుంటే ఎండ్రిని దాగి ఇదే రోడ్డు మీద వస్తా అంటుంది. అంత తీవ్రత ఉన్నది. ఒక రెడ్డి గారు అంటారు, అయ్యా మాకు ఈ ఎకనామిక్ జోన్లో మాకు గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ఇండస్ట్రీ వద్దు ఏమొద్దు, ఇప్పటి వరకు మా పరిహారం రాలే, మాకు ఉద్యోగాలు లేవు కనుక ఒక ఉద్యోగం గురించి మా భూమి ఇయ్యము, మేము సచ్చినా బతికినా ఈ వ్యవసాయం మీదే బతుకుతామని అంటున్నారు. దానికి నేనేమన్నానంటే, సార్ ఇది రైట్ టైం. రాహుల్ గాంధీ గారు కూడా దేశం మొత్తంలో తిరగాలి, ప్రజల దగ్గరికి పోవాలి, కార్యకర్తలలో ఉత్సాహం. రాहुल गांधी ने अंतोनी गाరు అన్న, సార్ अंतोनी जी हम सही बोल रहे हैं, राहुल जी अगर रोड पे चले, पब्लिक के साथ चले तो कार्यकर्ताओं में उत्साह मिलता, जोश मिलता. इससे पहले संजय गांधी, राजीव गांधी भी ऐसी काम करे. तो అప్పుడు అన్నాడు, నేనే पहले तो ये 19th का मीटिंग సార్ उसी वजह से. ఇక్కడ రాహుల్ గాంధీ టాపిక్ వచ్చింది కాబట్టి, రాహుల్ గాంధీకి ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ ఆయన సెలవు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ర్యాలీ ద్వారా ఒక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన మళ్ళీ తనలో లోపాలు సరిదిద్దుకొని అంతర్మదనం ఇన్ని రోజుల పాటు ఏదైతే ఆయన కొంత ఈ ఇష్యూస్ అన్నిటి మీద ఫోకస్ చేశారు, పార్టీ పునర్నిర్మాణం చేపట్టబోతారు అంటారు. నిజంగా సెకండ్ ఇన్నింగ్స్లో సక్సెస్ అవుతారు ఆయన? తప్పక. ఎందుకంటే ఆ కుటుంబం సాక్రిఫైస్ కుటుంబం అండి. వాళ్ళ నాయనమ్మ చనిపోయింది, తండ్రి చనిపోయాడు, అయినా ఈ దేశం గురించి సేవ చేయాలనే దృక్పథం ఉన్నటువంటి కుటుంబం ఆ బ్లడ్లోనే ఉన్నది. కనుక దానికి ఇవాళ ఈ వచ్చినటువంటి సదవకాశాన్ని సోనియా గాంధీ గారు ఎప్పటికీ పాపం ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి ఇప్పటిదానిక సేవ చేస్తూనే ఉన్నది. ఆమె వల్లనే 2 సార్లు మేము ప్రభుత్వానికి వచ్చినాం. దానితో పాటు రాహుల్ గాంధీ గారు ఉత్సాహంగా తిరిగితే ఇవాళ రేపు ఏది రామ్లీలా మైదాన్లోనే మాట్లాడడం కాదు, రామ్లీలా మైదాన్ తర్వాత కూడా ఏది పార్లమెంట్లో కూడా తప్పనిసరిగా తన వాయిస్ వినిపించిండు అనుకో, రాష్ట్రాలలో తిరిగిండు అనుకో, కార్యకర్తలలో ఉత్సాహం వస్తుంది. అరే మా నాయకుడు వచ్చాడు. రాహుల్ గాంధీ ఎందుకు అలా తిరగట్లేదు అంటారు? ఇదివరకు ఉత్తరప్రదేశ్లో బట్టా పర్సవుల్లో ఆయనే అసలు మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి వ్యతిరేకంగా అప్పుడు పోరాటం చేశారు. ఒక చోట తిరిగారు అంతే, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ తిరగలేదు. సో అది కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల, స్థిరత్వం లేకపోవడం వల్ల, ఫుల్ టైం పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయకపోవడం వల్ల ఇబ్బంది వచ్చిందా రాహుల్ గాంధీతో? స్థిరత్వం అని నేను చెప్పను, కానీ ఇష్యూస్ మీద ఒక్కోసారి అనుకూలమైతుంది, ఒక్కో ఇష్యూ తీసుకుని ఇది మంచి అనుకూలమైన ఇష్యూ. ఏ నాయకుడు కూడా, నేను కూడా ఉన్నాను, నేను తెలంగాణ అజిటేషన్లో ఐ బికేమ్ ఏ లీడర్. ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఈనాడు ఈ ల్యాండ్ అక్విజిషన్ బిల్లో ఒక మంచి అవకాశం వచ్చి ప్రజల్లో స్పందన ఉన్నది కనుక నాయకుడు అనేవాడు తడుపు తట్టి ఎస్ నీ వెనకాల ఉన్నాను అంటే వాళ్ళకు కొండంత బలం. దాంతోపాటు కార్యకర్తలకు కూడా ఉత్సాహం వస్తుంది. తప్పనిసరిగా నాకు అడిగారు మీడియా మిత్రులు వేరే వాళ్ళు, రాహుల్ గాంధీ గారు ఇక్కడనే రేపు పార్లమెంట్ ఎందుకు మాట్లాడారండి? ఆయననే కదా ఆనాడు ఆలోచన చేసి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ మీద మీరు ఏమంటారు, ఇట్లా భూములు తీసుకుంటున్నారు, పాపం రైతులు ఫీల్ అవుతున్నట్టు ఆయననే అన్నాడు. ఇట్ ఈస్ ద రియల్ స్టేట్ బిజినెస్ అన్నటువంటి వ్యక్తి. తప్పనిసరిగా ఆయనకు అర్థమైంది కాబట్టి పార్లమెంట్లో ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ రెగ్యులర్ గా మాట్లాడతారు. ఇంతకాలం పార్లమెంట్లో మాట్లాడతాడు అనేది నాకు గట్టి నమ్మిక ఉందండి. మా నాయకుడు తప్పనిసరిగా దీన్ని స్పందించాలి, ఉత్సాహంగా ముందుకు రావాలి. ఆయన వచ్చి పార్లమెంట్లో గలం విప్పి ప్రజల దగ్గరికి పోయిండు అనుకో, ఇంకా కార్యకర్తల ఉత్సాహం అవుతుంది. అన్నిటికంటే రైతులకు మేలు ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే, ఏది ఇతర దేశాలలో ఈ భారతదేశంలో చెత్తనంతా మేము నింపిపోయినమాట, ఏది యూపీఏ ప్రభుత్వం ఆ చెత్తనంతా నేను సాఫ్ చేస్తున్నా అంటుండు. అయ్యా ఎవరి చెత్త ఎవరు సాఫ్ చేస్తారని పక్కకు పెడితే ఇవాళ నీ ప్రభుత్వంలో నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమి, పేదల గురించి అన్నావు. ఇవాళ మీటింగ్ విషయానికి వస్తే మీటింగ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది రాబోతున్నారని అంచనా వేస్తున్నారు, ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది జనం రాబోతున్నారు? చూడండి, పక్క రాష్ట్రమైనటువంటి హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, అదేవిధంగా
యూపీ గాని నుంచి ఎక్కువ మంది వస్తారండి, కాదని కాదు. కానీ తెలంగాణ ప్రాంతంలో కూడా ఉత్సాహం ఉన్నదండి. ఇప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టినాము పిసిసి ప్రెసిడెంట్ సమక్షంలో. నేను అన్నాను, అయ్యా నేను ఒక భోగి పెడుతున్నా, సోనియా గాంధీ గారు ఇంత కష్టపడుతున్నారు, మధ్యప్రదేశ్లో పోతున్నారు, రాజస్థాన్లో పోతున్నారు, కాలినడక పోయి ప్రెసిడెంట్ కలిసింది. మన కర్తవ్యం ఏమిటండి? మనం కూడా పార్టీకి సహాయపడాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నదని నేను ఒక భోగి పెట్టాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నేను భోగి పెట్టాను. కాంగ్రెస్ సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న లీడర్స్ అందరూ కూడా పాల్గొంటారా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశంలో ఈవెన్ ఏది కన్యాకుమారి నుంచి కూడా జనం వస్తున్నారు. ఎందుకంటే ఇది అందరికీ ఏది నష్టమయ్యే పని, ఇది రైతులది. అందరు నష్టపోతున్నారు కాబట్టి ప్రతి నాయకుడు కూడా దీన్ని ముందుకు తీసుకపోతే వాళ్ళకు మేలు జరుగుతుంది, పార్టీకి మేలు జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది మొండిగా ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ తేవడం మొదలు వచ్చింది, దానికి మేము వ్యతిరేకం మళ్ళీ తీసుకొచ్చాడండి. ఏమిటి అసలు ఉద్దేశం ఏమిటి? ఆయన గతంలో మేము అందరం ఏం చేసినాం? ఇందిరాగాంధీ ఏం చేసింది? కూలీలను రైతుగా మార్చింది. పేదవాని కూలీగాని తీసుకొచ్చి వాని భూమి ఇచ్చి రైతుగా మార్చి, ఏది డీజిల్ ఇంజన్ ఇచ్చి ఇదేది వ్యవసాయం 2 ఎకరాలు ఇచ్చి వ్యవసాయం చేసుకొని, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రైతులను కూలీలుగా మారుస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వం రైతుల వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. ఇది కేవలం కోటీశ్వర్లకు, పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఒప్పందం మీదనే ఆయన ఇవాళ పట్టుబట్టి మళ్ళా ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్లో నాకు మెజార్టీ ఉంది, ఎట్టి పరిస్థితుల తీసుకోవాలనే నిర్ణయం చేస్తుండు. దానికి అన్ని వామపక్షాలే కాకుండా మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా రైతే ఈ దేశానికి వెన్నుముక్క, దానికి అందరి మద్దతు ఉంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ హనుమంతరావు గారు. సో కూలీల్ని రైతులుగా ఇందిరాగాంధీ చేస్తే రైతుల్ని కూలీలుగా నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అందరి నుంచి కూడా అన్ని వర్గాల నుంచి రియాక్షన్స్ వస్తుంది. ప్రత్యేకంగా రైతులైతే తమ భూముల్ని ఇచ్చేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. రాహుల్ గాంధీకి సెకండ్ ఇన్నింగ్స్గా చెప్తూ వస్తున్నారు. ఏం చెప్తారు రాహుల్ గాంధీ ఈ రామ్లీలా మైదానంలో జరగబోయే ర్యాలీలో? ఆయన ఏం చెప్తారు? ఆయన యాక్టివ్ కాబోతున్నారా అన్న అన్ని ప్రశ్నలకు కూడా ఈ రామ్లీలా మైదానంలో జరిగే ర్యాలీతో సమాధానం దొరకబోతుంది. సౌమ్య.